Hello my dear student, you see the function having a points of discontinuity అంటే మనకు టూ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ ఉంటాయి. అంటే ఏమి, ఒక సిగ్నల్ వస్తుంది, ఆ సిగ్నల్ మళ్ళీ కట్ అయినప్పుడు ఏమవుతుందంటే అనదర్ సిగ్నల్ అనేది వస్తుంది అనమాట. అవి ఎలా ఉంటాయో చూద్దాం. చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ ఏ వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. ఓకే, వన్ టైప్ ఆఫ్ సిగ్నల్. చూడండి, ఇది ఒక సిగ్నల్ అనుకోండి, ఇది ఏమవుతుంది, ఇది కట్ అవుతుంది, నెక్స్ట్ అనదర్ సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది ఇట్లాగా. ఓకే, దీన్ని ఇక్కడ ఏమిటి, ఈ సిగ్నల్ ఇక్కడి నుంచి లిమిట్స్ ఏ టు బి అనుకుంటారు. నెక్స్ట్ ఇక్కడి నుంచి సిగ్నల్స్ ఏమొస్తుంది, ఇది బి టు సి అనుకున్నట్లయితే మనకు ఇది వన్ టైప్ ఆఫ్ సిగ్నల్. మళ్ళీ ఇక్కడ డిస్కంటిన్యూ అయ్యి మళ్ళీ సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అలా వచ్చేవన్నీ కూడా డిస్కంటిన్యూ అంటారు. సో కాబట్టి దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే సిగ్నల్ అనుకుందాం, దీన్ని జీ ఆఫ్ ఎక్స్ అనే సిగ్నల్ అనుకుందాం. అప్పుడు మనకు ఏమొస్తుంది, మనకు టూ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ వచ్చాయి కాబట్టి క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఏ లిమిట్స్ ఏముంటాయి, ఏ టు బి, ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి. సో అనదర్ సిగ్నల్ ఏమొచ్చింది, జీ ఆఫ్ ఎక్స్. ఓకే, ఏమొచ్చింది, బి టు సి, అంటే బి లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ సి. సో వీటికి మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవాలి. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఆల్రెడీగా మనకి ఇక్కడ లిమిట్స్ ఏముంటాయంటే, ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ పై ఉండొచ్చు, 2π ఉండొచ్చు, ఏదైనా లిమిట్స్ ఏవైనా ఉండొచ్చు. సో కాబట్టి సిమిలర్లీ మనకి ఏ నాట్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏమి, 1/π. ఓకే, లిమిట్స్ ఏవైతే ఇస్తాడో ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ నెక్స్ట్ బి టు సి జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అన్నది ఏ నాట్. ఓకే, నెక్స్ట్ అలాగే ఏఎన్ అనేది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. 1/π ఇంటిగ్రల్, ఓకే, ఏ టు బి, ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ nx dx ప్లస్ b to c g of x, okay, cos nx dx. This is the an. Next another bn, and 1/π integral a to b f of x sin nx dx plus b to c g of x sin nx dx. Okay, then after we are substitute the capital F of x is equal to a naught by 2 sigma n is equal to 1 to infinity an cos nx plus bn sin nx. వీటిలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇది డిస్కంటిన్యూ అంటారు. డిస్కంటిన్యూ అంటే ఒక సిగ్నల్ వస్తుంది, ఆ సిగ్నల్ కట్ అయిపోయి అనదర్ లిమిట్స్ వస్తాయి. ఓకే, ఇలాగ లిమిట్స్ అనేటివి జనరేట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఈ సిగ్నల్కి ఏ టు బి లిమిట్స్ ఉంటే నెక్స్ట్ ఈ సిగ్నల్కి జీ ఆఫ్ ఎక్స్కి బి టు సి లిమిట్స్ అనేవి ఇచ్చినట్లయితే అప్పుడు ఏం చేస్తాం, రెండు సమ్ చేసి ఇంటిగ్రేట్ చేసి మళ్ళీ ఫోరియర్ సిరీస్లో ఈ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, ఫోరియర్ సిరీస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఏ నాటు బిఎన్ ప్లేస్లో ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ ఏ డిస్కంటిన్యూటీ ఫోరియర్ సిరీస్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ ప్రాబ్లం. Hello my dear student, see the one of the examples in Fourier series for discontinuity. Discontinue Fourier series మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫైండ్ Fourier series f of x is equal to 1 0 less than x less than pi 0 pi less than x less than 2π అన్నాడు. లెస్ దాన్ 2π మధ్య డిస్కంటిన్యూటీ అంది. ఇక్కడ ఏం చేసినాడు, ఫైండ్ ఫోరియర్ సిరీస్ అన్నాడు. సో ఆల్రెడీగా ఫోరియర్ సిరీస్ రాసాం. సో కాబట్టి మనకి ఫోరియర్ సిరీస్ ఫార్ములా తెలుసు కదా, ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా, 1/π
ఇంటిగ్రల్ 0 to pi. సో 1 dx ప్లస్ ఇంటిగ్రల్ ఇదేమిది పై టు 2 pi 0 dx. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు 1 by pi. సో 1ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది ఎక్స్. లిమిట్స్ ఏమి 0 to pi. ఇది 0 ఇంటూ ఎనీథింగ్ అంతా ఇది ఏమవుతుంది నీకు 0 అయిపోతుంది. దాట్ ఈజ్ ఈక్వల్ టు 1 by pi అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ pi minus 0. దాట్ ఈజ్ ఈక్వల్ టు pi by pi. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో a0 by 2 కావాలంటే ఇరువైపులా 2తో డివైడ్ చేస్తున్నాం. సో 1 by 2. దిస్ ఈజ్ ద a0. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, an ఫైండ్ అవుట్ చేయాలి. an ఈజ్ ఈక్వల్ టు 1 by pi ఇంటిగ్రల్ ఓకే 0 to pi 1 cos nx dx ప్లస్ సో pi to 2 pi 0 cos nx dx. ఓకే, సో an that is equal to 1 by pi cos nx ఇంటిగ్రేట్ చేసి ఏమొస్తుంది 1 by n sin nx. లిమిట్స్ ఏం మనకు 0 to pi. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 0 ఇంటూ ఎనీథింగ్ అంతా 0 అయిపోతుంది. దాట్ ఈజ్ ఈక్వల్ టు 1 by pi. ఓకే, n కామన్ తీసుకోవచ్చు 1 by n pi sin n pi మైనస్ sin 0. దాట్ ఈజ్ ఈక్వల్ టు sin n pi అంటే 0 అవుతుంది, టోటల్గా 0. సో కాబట్టి an ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, bn ఫైండ్ అవుట్ చేయాలి. bn అంటే 1 by pi ఇంటిగ్రల్ 0 to pi 1 into sin nx dx ప్లస్ pi to 2 pi లిమిట్స్. ఓకే, 0 sin nx dx. that is equal to 1 by pi. ఓకే, sin nx ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది 1 by n, సైన్ చేస్తే మైనస్ కాస్ nx. లిమిట్స్ 0 to pi. 0 ఇంటూ ఎనీథింగ్ అంతా 0 అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by మైనస్ 1 by n pi కాస్ n pi మైనస్ కాస్ 0. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు 1 by pi కాస్ n pi అంటే ఏమిది మైనస్ 1 హోల్ పవర్ n. కాస్ 0 అంటే 1 వస్తుంది. ఓకే, ఇది మైనస్. సో కాబట్టి bn ఈక్వల్ టు మైనస్తో మల్టిప్లై చేయండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 1. ఇది మైనస్ 1 హోల్ పవర్ n బై n పై. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఏ bn. ఓకే, ఇంకా ఫోరియర్ సిరీస్ ఏమవుతుంది మనకు ఆల్రెడీగా మనకు తెలుసు కాబట్టి f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు డిస్కంటిన్యూ ఫంక్షన్ a0 by 2 అంటే 1 by 2 ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ an అంటే 0 వచ్చింది కాబట్టి ఇంక అవసరం లేదు, జస్ట్ ప్లస్ bn అంటే 1 మైనస్ హోల్ పవర్ n బై n పై టు sin nx. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనము ఫోరియర్ సిరీస్ డిస్కంటిన్యూ అయితే ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐ యామ్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. హలో మై డియర్ స్టూడెంట్, సీ ద అనదర్ ప్రాబ్లం. ఫైండ్ ఫోరియర్ సిరీస్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ k మైనస్ పై లెస్ దాన్ x లెస్ దాన్ 0 మధ్య ఉంది. k అనేది 0
లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ మధ్య పై ఉంది. సో కాబట్టి ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రల్ -π to 0 - k dx -π to 0, ఓకే, ప్లస్ ఇంటిగ్రల్ 0 to π k into dx, ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు k ఉంది, ఇక్కడ k ఉంది, కామన్ అవుట్ చేయండి, k/π, ఓకే. ఇంకా -1 ఉంది, -1 ఇంటిగ్రేట్ చేస్తే x, లిమిట్స్ -π to 0 ప్లస్ 1 చేస్తే x, లిమిట్స్ సేమ్ ఇక్కడ 0 to π, ఓకే. సో a0 దట్ ఈజ్ ఈక్వల్ టు k/π, అప్పర్ లిమిట్ అంటే 0 పెట్టండి, -0 మైనస్ లోయర్ లిమిట్, ఓకే. ఈ మైనస్ అవుట్ సైడ్ ఉంది, అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ అంటే -π, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ π, అప్పర్ మైనస్ లోయర్. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ అప్పర్ మైనస్ లోయర్, దాట్ ఈజ్ ఈక్వల్ టు k/π, ఇదేమిది -π, ఇది +π, దాట్ ఈజ్ ఈక్వల్ టు +π -π క్యాన్సిల్ 0, ఓకే. సో a0 ఈజ్ ఈక్వల్ టు 0, దిస్ ఈజ్ ద a0, ఓకే. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, an ఫైండ్ అవుట్ చేయాలి. an ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రల్ -π to 0 - k cos nx dx ప్లస్ ఇంటిగ్రల్ 0 to π k into cos nx dx, ఓకే. సో an that is equal to k కామన్ అవుట్ చేయండి, k/π, ఓకే. సో మైనస్ కాస్ nxని చేస్తే ఏమొస్తుంది, 1/n, ఈ మైనస్ యాజిటీస్గా ఉంది, -1/n sin nx, లిమిట్స్ ఏమి -π to 0 ప్లస్ కాస్ nxని చేస్తే 1/n sin nx, లిమిట్స్ 0 to π, ఓకే. సో an దట్ ఈజ్ ఈక్వల్ టు k/π, 1/n కామన్ తీసేసేయండి, మైనస్ sin 0 0 మైనస్ sin nπ అన్న 0 అయిపోతుంది, ప్లస్ sin nπ అంటే 0, cos nπ అన్న 0నే అవుతుంది, దాట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో కాబట్టి మనకి ఏమొచ్చింది ఇక్కడ, an ఈజ్ ఈక్వల్ టు 0, ఓకే. నెక్స్ట్ bn ఫైండ్ అవుట్ చేయాలి. bn ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రల్ -π to 0 - k sin nx dx ప్లస్ 0 to π k into sin nx dx, ఓకే. that is equal to k/π, sin nxని చేస్తే ఏమొస్తుంది, -1/n cos nx, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/n cos nx, లిమిట్స్ -π to 0, ఓకే. మైనస్ ఉంది, సైన్కి ఏమొస్తుంది, -1/n cos, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో sin nxని చేస్తే 1/n cos nx, లిమిట్స్ 0 to π. సో 1/n కామన్ తీయండి, k/nπ, ఓకే. cos 0 అంటే 1, cos 0 అంటే 1, cos nπ అంటే మైనస్ లోయర్ లిమిట్ -1 హోల్ పవర్ n, మైనస్ నెగ్లెక్ట్ చేసుకోవచ్చు, ఓకే. ఇది అప్పర్ మైనస్ లోయర్ లిమిట్, మైనస్ cos π అంటే ఏమి, -1 హోల్ పవర్ n, cos 0 అంటే 1, దట్ ఈజ్ ఈక్వల్ టు k/nπ, ఇది ఏమొస్తుంది, 1 - 1 హోల్ పవర్ n,
సో మైనస్ హోల్ పవర్ ఎన్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. ఓకే, చూడండి ఇక్కడ +1, ఇది ఒక +1 +2 అవుతుందా? ఇదేమొస్తుంది -1 హోల్ పవర్ ఎన్, ఇదేమొస్తుంది -1 ప్లస్ అవుతుంది. అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ, that is equal to bn k/n పై ఏమొస్తుంది, ఇది 1 - 2 - 1 హోల్ పవర్ n. దిస్ ఈజ్ ద bn. ఓకే, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఫోరియర్ సిరీస్ f(x) = a0 అంటే 0 వచ్చింది, an అంటే 0 వచ్చింది. ఇంక డైరెక్ట్గా n = 1 to infinity, ఇంక ఇది k/n పై 2 - 2 × -1 హోల్ పవర్ n sin nx. సో bn అనేది వచ్చింది టు sin x. సో this is the concept for the discontinuity. Okay, hello my dear student, see the another problem. Discontinuous లో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో చూడండి ఇక్కడ, ఫైండ్ ఫోరియర్ సిరీస్ ఇఫ్ f(x) 0 అన్నాడు, -π నుంచి 0 వరకు ఏముంది, 0 ఉంది f(x) అనేది. నెక్స్ట్ అలాగే 0 <x <π మధ్య x² ఉంది కాబట్టి ఫస్ట్ ఇంకా మనం a0 అంటే 1/π ఇంటిగ్రల్ -π to 0 dx ప్లస్ ఇంటిగ్రల్ 0 to π x² dx. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ ఎనీథింగ్ అంతా 0 అయిపోతుంది, ఇది 1/π. ఓకే, x² చేసి ఏమొస్తుంది, x³/3, లిమిట్స్ 0 to π. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3π అప్పర్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఏమి ఇక్కడ π పెడతారు అంటే π³ మైనస్ లోయర్ లిమిట్ అంటే 0³. సో a0 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3π π³. that is equal to pi cancel, π²/3. so a0 is equal to π²/3. this is the a0. ఓకే, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, an ఫైండ్ అవుట్ చేయాలి. సో an is equal to 1/π ఇంటిగ్రల్ -π to 0 into cos nx dx plus 0 to π x² into cos nx dx. ఓకే, చూడండి ఇక్కడ 0 ఇంటూ ఎనీథింగ్ ఇదంతా 0 అయిపోతుంది. ఇంకా దీన్ని ఇంటిగ్రేషన్ బై పార్ట్ చేయండి. సో ఇది x² యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటారు. cos nxని చేస్తే 1/n sin nx, దీన్ని డెరివేటివ్ చేయండి 2x, దీన్ని చేస్తే 1/n² మైనస్ cos nx, దీన్ని 2, దీన్ని 1/n n³ అవుతుంది sin nx. సో ఈ రెండు ప్రోడక్ట్ చేస్తారు, ఇది ప్లస్ మైనస్ ప్లస్. దాట్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇదేమిది x²/n sin nx మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x/n² cos nx మైనస్ 2/n³ sin nx. లిమిట్స్ ఏం మనకు ఇక్కడ 0 to π ఏముంటాయి ఇక్కడ 0 to π. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు 1/π. చూడండి ఇక్కడ పై తీసుకొచ్చి sin nπ, కళ్ళు మూసుకొని 0 పెట్టేయచ్చు, ఎందుకంటే sin nπ అన్నా sin 2nπ అన్నా ఏమైనా ఉన్ని 0 అయిపోతుంది. ఓకే, cos nπ
So 2 pi by n square minus 1 whole power n sin n pi అంటే 0 మైనస్ లోయర్ లిమిట్ 0 అయిపోతుందా, ఇది 0. ఇక్కడ ఏమొస్తుంది, ఇదంతా 0. sin 0 అంటే 0. దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమి మిగిలింది మనకి ఇక్కడ 1 బై పై 2 పై బై n స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ n. సో ఇక్కడ పై క్యాన్సిల్. ఓకే, సో an ఈజ్ ఈక్వల్ టు 2 బై n స్క్వేర్ హోల్ పవర్ n. దిస్ ఈజ్ ద an. నెక్స్ట్ bn ఫైండ్ అవుట్ చేయాలి. సో bn ఈజ్ ఈక్వల్ టు 1 బై పై ఇంటిగ్రల్ ఇది మైనస్ పై టు పై 0 ఇంటూ sin nx dx ప్లస్ 0 టు పై x స్క్వేర్ sin nx dx. ఓకే, సో bn that is equal to 1 by pi 0 into anything is 0 అయిపోతుంది. ఏం మిగులుతుంది మనకి 0 to pi x స్క్వేర్ sin nx dx. సో ఇది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. x స్క్వేర్ sin nx చేస్తే 1 by n మైనస్ కాస్ nx. x స్క్వేర్ డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది నీకు 2x. sin కాస్ nx చేస్తే 1 by n sin nx. 1 by n ఉంది, మళ్ళీ 1 by n వస్తుంది. మైనస్ 1 by n స్క్వేర్ sin nx. ఎక్స్ని చేస్తే 1 అవుతుందా, 2. మళ్ళీ sin nxని చేస్తే ఏమొస్తుంది, మళ్ళీ 1 by n. 1 by n ఇంటూ 1 by n మైనస్ 1 by n 1 by n క్యూబ్ కాస్ nx. ఈ రెండు ప్రోడక్ట్, ప్లస్ మైనస్ ప్లస్. ఓకే, that is equal to 1 by pi ఏమొస్తుంది, మైనస్ x స్క్వేర్ బై n కాస్ nx. ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x బై n స్క్వేర్ sin nx ప్లస్ 2 బై n క్యూబ్ కాస్ nx. 0 to పై 0 to పై. ఓకే, నెక్స్ట్ తీసుకొచ్చి పై సబ్స్టిట్యూట్ చేస్తారు ఇక్కడ ఎక్స్ ప్లేస్లో. సో 1 బై పై స్క్వేర్ బై n కాస్ n పై అంటే మైనస్ 1 హోల్ పవర్ n. చూడండి ఇక్కడ సైన్ n పై అంటే 0 అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాస్ n పై అంటే ఏమొస్తుంది మనకి 2 బై n క్యూబ్ మైనస్ 1 హోల్ పవర్ n అప్పర్ లిమిట్. ఓకే, మైనస్ లోయర్ లిమిట్ పెట్టండి. సో 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0, ఇది 0 అయిపోతుంది. కాస్ 0 అంటే 1 అంటే 2 బై n క్యూబ్. ఓకే, సైన్ 0 0 కాస్ 0 1 అవుతుంది. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి 0 పెడితే 0 ఇంటూ ఎనీథింగ్ అంటే 0 అయిపోతుంది. దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి ఇక్కడ మైనస్ 1 హోల్ పవర్ n, ఇక్కడ మైనస్ 1 హోల్ పవర్ n అంటే 1 బై పై మైనస్ పై స్క్వేర్ బై n హోల్ పవర్ n ప్లస్ 2 బై n క్యూబ్ మైనస్ 1 హోల్ పవర్ n మైనస్ 2 బై n క్యూబ్. ఏమిది bn. ఇంక ఫోరియర్ సిరీస్ ఫార్ములా ఏం మనకు f ఆఫ్ x దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ అంటే ఏమి ఇక్కడ పై స్క్వేర్ బై 3 ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ an. ఏమి ఇక్కడ 2 బై n స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ n కాస్ nx ప్లస్ 1 బై పై ఇది మైనస్ పై స్క్వేర్ బై n మైనస్ 1 హోల్ పవర్ n ప్లస్ 2 బై n క్యూబ్ మైనస్ 1 హోల్ పవర్ n మైనస్ 2 బై n క్యూబ్
into sin nx. This is the Fourier series. ఇలాగా మనము చేసుకోవాల్సి ఉంది. ఓకే, సో డిస్కంటిన్యూ అంటే అన్నీ ఇలాగే చేసుకోవాలి. ఓకే, డిస్కంటిన్యూ కూడా మీకు కంప్లీట్ చేశాను. ఇక నెక్స్ట్ మీరు ఇలాంటి మోడల్స్ మీరు ట్రై చేసుకోండి. సో దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఐ ఎమ్ ఎక్స్ప్లెయిన్ అనదర్ టాపిక్. బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ